సో ఇప్పుడు చూసినట్టయితే అరుణాచల గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవబోతుంది. మరిన్ని చూద్దాం, మీకు కూడా దర్శన భాగ్యం కల్పిస్తాం. ధన్యవాదాలు. చూసారుగా, గిరి ప్రదక్షిణలో భాగంగా మొదటిగా మనం దర్శించబోతున్నాం ఇంద్రలింగం. రండి చూద్దాం. అరుణాచల గిరి ప్రదక్షిణలో భాగంగా రెండవది అగ్నిలింగం. రెండు దర్శించుకున్నాం. చూసారు కదా, యమలింగం దాదాపు 5 కిలోమీటర్లు నడిచిన తర్వాత యమలింగం దగ్గర చేరుకున్నాం మనం ఇప్పుడు. చూడండి, మూడవ లింగం ఇక్కడ. అరుణాచల గిరి ప్రదక్షిణలో భాగంగా మనం ముఖ్యంగా దర్శించుకోవాల్సిన ప్రాంతం నైరుతిలింగం. ఈరోజు గురు సో మనం చూస్తున్నాం ఇక్కడ వరుణలింగం. దాదాపు 7 కిలోమీటర్లు దాటి ఇక్కడ దాకా వచ్చినాం మనం. చూడొచ్చు, దాదాపు ఈరోజు పౌర్ణమి కాబట్టి ఒక 10 లక్షల మంది దాకా తిరుగుతున్నాం. అదని చూద్దాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చూడండి ఫ్రెండ్స్, ఇదే వాయులింగం మన అరుణాచల గిరి ప్రదక్షిణలో భాగంగా. చూడండి ఒకసారి ఎంతమంది తిరుగుతున్నారు ఇక్కడ. మొదటి నుండి చివరి వరకు దాదాపు వచ్చిన భక్తులు.
నమస్తే ఫ్రెండ్స్, ఇది మన అరుణాచల గిరి ప్రదక్షిణలో భాగంగా చంద్రలింగంకి వచ్చినాం. ఓం నమ శివాయ. దా చూద్దాం. సో ఇదేనండి, చూడండి వేరే లింగం. చాలా మంది ఉన్నారు ఇక్కడ. బహుశా లోపలికి వెళ్ళకపోవచ్చు. చూడండి, అరుణాచల గిరి ప్రదక్షిణలో భాగంగా చూశారు కదా, ఇదే మోక్ష మార్గం. సో ఇందు నుంచి వస్తే పాపాలన్నీ పోతాయని అందరి నమ్మకం. సో చూడండి ఎంత క్యూ ఉందో. ఒకసారి ఇదికి చూడొచ్చు. చూడండి ఎంత క్యూ ఉందో. చాలా దూరం నుంచి క్యూలో ఉన్నాయండి. దాదాపు క్యూని 2 గంటల సమయం బట్టేలా ఉంది. చూసారు కదా, ఇది ఈశాన్య లింగం, లాస్ట్ చివరిదైనటువంటి అరుణాచల గిరి ప్రదక్షిణలో చివరి ఈశాన్య లింగం. ఓం నమ శివాయ, ఓం అరుణాచలేశ్వరాయ. అందరికీ నమస్కారం. ఈ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ చూశారు కదా, అరుణాచల గిరి ప్రదక్షిణ ఈరోజు ఇలా జరిగింది. సో సబ్స్క్రైబ్.